హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర టమాటా పులుసు కూర అండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కట్టలు తోటకూర కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇలా కడిగి గిన్నెలో పెట్టుకోవాలి. దీనిలోకి 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు టమోటాలు కట్ చేసుకుందాం. టమోటాలు మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర చూద్దాం. కూర ఇలా సగం ఉడికిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలండి. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమోటా సగం ఉడికిన తర్వాత 2 రెబ్బలు చింతపండు రేకులు వేసుకోవాలండి. వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోవాలండి. ఈలోపు చిన్నులపాయలు దంచి పెట్టుకుందాం. ఒక 6-7 చిన్నులపాయలు దంచి తీసుకుంటున్నానండి. ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరలో వాటర్ అన్నీ ఎగిరిపోయినాయండి. ఇప్పుడు దించేసుకోవాలి. దించేసుకొని దీనిలోకి 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని పప్పు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనిలో పోపు దినుసులు వేసుకోవాలండి. ఇలా వేగుతుండగా చిన్నులపాయలు కూడా దంచి పెట్టుకున్న వేసుకోవాలి. 3 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కూర దీంట్లో వేసేసుకుందామండి. వేసుకొని 2 నిమిషాలు తిప్పుకోవాలి. పోపు అంతా దీనిలో కలిసేలాగా ఇలా తిప్పుకుంటే కూర రెడీ అయిపోతుందండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.